హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతో కరకరలాడే జంతికలను ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. జనరల్గా అయితే మనం బ్రేక్ఫాస్ట్కి అటుకులతో పోహ అలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, దోశలకు కూడా యూజ్ చేస్తాము. అలాగే ఈసారి అటుకులు పుట్నాలతో క్రిస్పీగా కరకరలాడే మురుకులని ఎలా ప్రిపేర్ చేస్తాం చూడండి. దానికోసం సగం కప్పు పుట్నాలని, అలాగే 1 కప్పు అటుకులను తీసుకోండి. వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా అటుకులు అనేటివి మనకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు చేత్తో ఇలా ఒకసారి నొక్కి చూస్తే మనకు విరిగిపోతాయి కదా, క్రిస్పీగా అయినట్టు తెలుస్తాయి కదా, అంతవరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని సన్నగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కావాలంటే మీరు జల్లించుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండి, ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి. కొద్దిగా పసుపు, వాము ఒక సగం చెంచా వరకు తీసుకోండి. జీలకర్ర కూడా అంతే తీసుకోండి. నువ్వులు ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి. కారం ఒక పావు చెంచా వరకు వేసుకోండి. కారం ఎక్కువగా ఉండేదైతే కొంచెం తగ్గించి వేసుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపోయేటంత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పిండి మొత్తం ఇలా కలిపిన తర్వాత మనము పిండిని టేస్ట్ చూడొచ్చు. ఇలా చూసిన తర్వాత మీకు ఇంకేమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా బియ్యం పిండితో మురుకులు ప్రిపేర్ చేస్తాం, కానీ అటుకులు పుట్నాలతో ఎక్కువ మటుకు చెయ్యం కదా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. సాయంత్రం టైంలో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కాకుండా చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని మురుకుల గొట్టంలో ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నేను చెప్పిన విధంగా మురుకులు చేస్తే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. అటుకుల మురుకులు అనేటివి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా యూజ్ అవుతాయి, కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు గొట్టంలో పిండి పెట్టిన తర్వాత మురుకులని ఇలా స్ట్రెయిట్గా వత్తిసేయండి. స్ట్రైట్గా వత్తిన తర్వాత మనం వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో వీటిని కట్ చేసుకోండి. మీకు కొంచెం పెద్దగా కావాలనుకున్నా, చిన్నగా కావాలనుకున్నా కట్ చేసుకోండి. మిగతా వాటన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసేసి వీటిని అందులో వేసేసేయండి. ఆయిల్లో పట్టినన్ని కొంచెం లూజ్గానే వేయండి. అలా అయితే చాలా బాగా వేగుతాయి, మనకు గుల్లగా వచ్చేస్తాయి. కొంచెం లూజ్గా వేస్తే, టైట్గా వేస్తే ఆయిల్ పట్టినట్టుగా సరిగ్గా వేగవు. ఇలా వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి మనకు క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా, ఆ టైంలో తీసేసేయండి ఆయిల్లో నుంచి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పుట్నాల మురుకులు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైంలో మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, పిల్లలు కూడా చేయగలిగేటంత ఈజీగా ఉంది కదా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.